సమూహంలో కూడొచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన యొక్క నామములో ప్రభు పేరిట అందరికీ హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. దినశూత్ర దేవుడు నడిపించుకొచ్చాడు కనుక అందరూ కూడా మరి ఒక్కరిని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యాన్ని విందాము. ఈ సమూహను బట్టి దావీదు కీర్తన 34వ వచనములో 19వ వచనం చదువుకుందాం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడువు సర్వాధికారి మహిమలనెక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అల్పుణ్ణి బలహీని నీ సుప్రయోజనయ్యా, ఏ కోసా పరిశుద్ధత లేని దేనదరుద్దుని ఈ సమూహంలో పరిశుద్ధాత్మ దేవుడా, మరి నీ యొక్క పరిశుద్ధమైన యొక్క బలపెట్టి మీద ఇలా నిలబడి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరుస్తున్నామంటే కారణము కేవలం మీ యొక్క మహా గొప్ప కనికరము, ప్రేమే, దయే తప్ప మా యొక్క నీతికరలు బట్టి ఎంత మాత్రం కూడా కాదు. మరి ఇస్తాను బట్టి ప్రభువా, నీ యొక్క సన్నిధికి నువ్వు నడిపించుకొచ్చిన ప్రతి ఒక్కరికి మాకు కావలసిన నీ పరిశుద్ధమైన ఆత్మీయ పాఠాలు మరి ప్రభా మాకు నేర్పించమని బలహీనైన నేను మరి నిలబడుచుండగా కొద్ది క్షణాలు సిలుచోట నన్ను మరుగు చేసుకుని ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకుని ఈరోజు మాకు అందరికీ కావాల్సిన పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడ మమ్మల్ని చేయంపచేతండి కనుక నువ్వే మాకు సహాయం చేతండి అనేది అనుకరించి మీకు మహిమకర్థంగానే సమస్తం ఏర్పరచుకోమని ప్రభువైన యేసు నామమున సమస్తం అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. దినశూత్ర ప్రైజ్ లార్డ్. మంచిది ప్రియ సహోదరి సహోదరులరా, ఇక్కడ దావీదు అనే మహాభక్తుడు మాట్లాడుతున్న యొక్క మాటను మనం ఈ రోజున పరిశీలన చేసుకుందాం. దావీదు అనే మహాభక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయట. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకులుగా ఉంటాయంట. ఆలోచించండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది ఏంటంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయని చెప్తున్నాడు. చూడండి నా ప్రియ సహోదరులరా, నీతిమంతులకి ఆపదలు అనేకముగా ఉండటం ఏంటి? ఇప్పుడు ఎవరికైనా ఆపద వచ్చిందనుకోండి, ఎవరికైనా గట్టిగా శోధన వచ్చిందనుకోండి, చాలామంది ఏమంటారు చెప్పండి? వాడు ఏదో పాపం చేశాడు, వాడు భయంకరమైన తప్పు చేశాడు, ఎందుకు కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు అని అంటారు. దినశూత్ర. అయితే ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీగా అపొస్తలుడైన పౌలు గారు ఒక రోజున కొన్ని పుల్లలు పట్టుకొచ్చి మంటేస్తాడు. ఆయన మంటేస్తున్న సమయంలో ఆ పుల్లల్లో నుంచి ఒక పాము వచ్చి అపొస్తలుడైన పౌలు గారి చెయ్య కాటేస్తుంది, చేతి మీద కాటేస్తుంది. ఎప్పుడైతే కాటేసిందో ఆ చుట్టూ ఉన్నవారు ఏమంటారు తెలుసండి? వాడలో అపొస్తలుడైన పౌలు తప్పించుకొచ్చేమో కానీ మరి ఇక్కడ మాత్రము దేవుడు ఇతన్ని శిక్షించాడు, ఎందుకంటే ఇతను పాపం చేశాడు కనుక పాపం చేసిన ఇతన్ని కంపల్సరిగా దేవుడు శిక్షించాడు కదా. ఎప్పుడైతే అపొస్తలుడైన పౌలు గారు గారికి ఎప్పుడైతే కాటేసిందో పక్క ఉన్నవారు అందరూ కూడా వీడు పాపం చేశాడు అందుకే దేవుడు శిక్షించాడు అని చెప్పేసి చాలామంది కూడా ఎప్పుడు సరిపోతాడా, ఎప్పుడు కలర్ మారిపోతాడా, ఎప్పుడు చనిపోతాడా అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారంట. దినశూత్ర. ఎప్పుడైతే సర్పమాతను కాటేసిందో వీళ్ళు అనుకుంటున్న ఆలోచన ఏంటి? ఇప్పుడు తప్పు చేశాడు, పాపం చేసిన ఇతన్ని దేవుడు శిక్షించాడు అని అనుకుంటున్నారు. కానీ ఎంత చూసినా కానీ
అంచోపు చూసినా కానీ అతను ఏమాత్రం కూడా కలరు మాట్లేదు, ఏమాత్రం కూడా అతను చనిపోవట్లేదు. అర్థమవుతుందండి. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయి, కానీ కిందో మాట అంటున్నాడు, వాటన్నిటిలో కూడా యెహోవాని కాపాడును. గట్టిగా చప్పట్లు కొట్టదు వినబడదా? దేని స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఇక్కడ ఆలోచించండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సినది, తెలుసుకోవాల్సినది ఏంటంటే, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకలుగా ఉంటాయి. నీతిమంతులకి చాలా ఆపదలు ఉంటాయంట. ఒక్క రూపంలో కాదు, చాలా రూపంలో ఉంటాయి. అందుకనే యేసు ప్రభు కూడా మాట అంటాడు, నా మార్గము ఇరుకు మార్గము అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే, వీడికి ఆపద వచ్చిందంటే, వీడికి శోధన వచ్చిందంటే వీడు ఇదేదో తప్పు చేస్తున్నాడు, వీడేదో పాపం చేశాడు, ఇదేదో భయంకరముగా దేవునికి వ్యతిరేకంగా విరోధముగా ప్రవర్తించాడు, అందుకే దేవుడు వీళ్ళని శిక్షిస్తున్నాడు అని అనుకుంటారు చాలామంది కూడా. ధనిష్యోత్తుర. కానీ వాటి అన్నిటిలో కూడా ఎవరు రక్షిస్తారట? దేవుడే రక్షిస్తాడట. అర్థమవుతుందండి? ఆలోచించండి. నీతిమంతులని ప్రియ సహోదరి సహోదరా, లోకము నిందించినా, అవమానపరిచినా, ఏలన చేసినా, ఇంకొక రకంగా భయంకరముగా సోదరులు ఎన్నొచ్చినా కానీ వాటిలన్నిటిలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ధనిష్యుత్తురా. వారికి సహాయం చేసేది ఎవరు తెలుసండి? మనుషులు కాదు, దేవాతి దేవుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ధనిష్యుత్తురా. హల్లెలూయా, దేవునికి స్తోత్ర. ఇది మనం గమనించుకోవాలి. ఇది మనం గమనించుకోకుండా ప్రియ సహోదరిసులదా, ఇది మనం తెలుసుకోకుండా అనేక విషయములో, అనేక రూపంలో, అనేక విధాలుగా మనము దేవునికి దూరం అయిపోతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇంకొక మాట చెప్తాను మీకు ఏంటంటే, ఆపదలు అనేవి రెండు విధాలుగా మనం ఆలోచించుకోవచ్చు. ఒకటి, నీతిమంతులకు ఆపద వస్తుంది. రెండోది, దేవునికి వ్యతిరేకంగా విరోధముగా ఉంటున్న వారు కూడా ఆపద వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సినది ఏంటంటే, ఎవరికి సహాయం చేస్తాడంటే దేవుడు? ఆ ఆపదలన్నిటిలో కూడా ఎవరు సహాయం చేస్తారట? ఎవరికి సహాయం చేస్తాడంటే దేవుడు అంటే నీతిమంతులకు మాత్రమే. అర్థమవుతుందా? నీతిమంతులకు మాత్రమే వాటిలన్నిటి నుంచి కూడా దేవుడు రక్షిస్తాడు అని చెప్తున్నాడు ఇక్కడ. ఆపదలు అనేవి ఇద్దరికి వస్తాయి. ఒకరికి నీతిమంతులకి, రెండోది దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి వస్తాయి, వీరికి వస్తాయి. కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది అంటే, నీతిమంతుడికి ఆపదలు రావచ్చు, కానీ ఆ ఆపదలన్నిటిలో కూడా ఎవరు సహాయం చేస్తారంటే ఇప్పుడు దేవుడు చేస్తాడట. గమనించండి ధనిష్యుత్ర. ఎందుకు చెప్తున్నానంటే ప్రియులారా, చాలామంది కూడా నీతిమంతులుగా ఉండటానికి చాలామంది కూడా ఇష్టపడరు. ఎందుకంటే యథార్థముగా, నీతిగా మనం ప్రవర్తిస్తే కనుక మనకి రోజులు ముందుకెళ్ళవు. అన్ని విషయంలో కూడా దుర్మార్గంగానే ప్రవర్తించాలి, అలాగే రోజులు వెళ్తాయని చెప్పేసి అనుకుంటారు చాలామంది కూడా. కానీ దుర్మార్గంగా ప్రవర్తించే వారికి దేవుడు దూరముగా ఉంటాడు తప్ప వారికి సమీపముగా ఉండడు. ఎవరికి సమీపముగా ఉంటాడు అంటే నీతిమంతులకు మాత్రమే. అయితే నీతిమంతులను చూసి ఈ లోకము నిందిస్తుంది, అవమానపడుతుంది, ఏళన కూడా చేస్తుంది. ఎందుకంటే దావీదు మహాభక్తుడు అన్నాడు ఒక చోట, ఏమంటాడంటే, ఉత్తమైన దాన్ని పట్టుకున్నట్టు వలన అనేక మంది నాకు శత్రువులు అయ్యారు అంటాడు. ఏమంటాడు? ఉత్తమైన దాన్ని పట్టుకున్నట్టు వలన అనేక మంది నాకు శత్రువులు అయ్యారు. అర్థమవుతుందండి? ఉత్తమైనది ఏంటి అంటే అర్థమవుతుందండి, దేవుని యొక్క నీతి. ధనిష్యోత్ర. దేవుని యొక్క నీతి. ఎప్పుడైతే దేవుని యొక్క నీతిని అనుసరిస్తూ ఉన్నాడో ఈ లోకము అంతా కూడా ఇతనికి ఎలాగ ఏమైపోయారట? శత్రువులుగా మారిపోయారట. అర్థమవుతుందండి? ఆలోచించండి. ఈ లోకములో ఎప్పుడైతే దేవునికి పరిపూర్ణముగా చోటిచ్చి దేవుని ఎడల యథార్థముగాను, నీతిగాను, ఆయనకి మహిమకర్థంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో ఈ లోకము నిన్ను నిందిస్తుంది,
అవమానపరుస్తుంది, ఏళన చేస్తుంది, అవసరమైతే శ్రమల పాలు కూడా చేస్తుంది. రెండో విషయం చెప్తున్నాను ప్రేసులదా, ఎప్పుడైతే దేవునికి లోపడతావో లోకములో ఉన్న సాతానుడు ఏం చేస్తాడండి, మనల్ని ఏదో రకంగా శోధించి వాళ్ళని ఆత్మీయతలో నుంచి దేవుళ్ళ నుంచి తప్పించడానికి ఎన్నో రకాలుగా వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ధనిష్యుత్ర అర్థమవుతుందండి. ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తాడు మనల్ని ఆత్మీయతల నుంచి తప్పించాలని, దేవునికి దూరం పరచాలని చెప్పేసి ఎన్నో రకాలుగా శోధించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ధనిష్యుత్ర. కానీ వాటిలన్నిటిలో నుంచి కూడా దేవుడు మనల్ని రక్షిస్తాడు, విడిపిస్తాడు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆలోచించండి ప్రతి సహోదరుడా, పరిశుద్ధ గ్రంథంలో యోబు కావచ్చు, శద్రకు మెషకు అబదును గాబుర్లు కావచ్చు, అర్థమవుతుంది, ఆది అపస్సులైన వారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా జీవించారు. వాళ్ళు దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించారు. నీతిమంతులుగా ఉంటూ ఆయనకి ఇష్టమైన జీవితాన్ని, ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటున్నారు. అయితే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఎడల యథార్థముగా జీవిస్తున్న వారికి ఎన్నో ఆపదలు ఒక్కో రకంగా శోధించిందా సాతానుడు? ఎన్ని రకాలుగా శోధించింది? ఎన్నో రకాలుగా శోధించింది. అయితే ఎన్నో రకాలుగా శోధిస్తున్న సమయంలో ఆ శోధనలోనూ ఆ ఇరుకుల్లోనూ అన్నిటిలో నుంచి కూడా ఎవరు తప్పించారు? ఇప్పుడు ఎవరు రక్షించారు? ఎవరు తప్పించారు అంటే దేవాది దేవుడైన ఆ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ధనిష్యుత్ర హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందండి ప్రజలుగా, ఆలోచించండి. దేవునికి లోబడి దేని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఎప్పుడవుతూ నువ్వు జీవిస్తావో ఆ సమయంలో ఈ లోకము నీకు సహాయం చేయకపోవచ్చేమో, కానీ అదవుతుందండి, ఎవరి మీద అయితే నువ్వు ఆధారపడ్డావో ఆయన కంపల్సరీగా నీకు సహాయము చేస్తాడు. ధనిష్యుత్ర అర్థమవుతుందండి. అగ్నిగుండంలో పడేసిన అగ్నిగుండంలో నుంచి మరి క్షేమముగా సురక్షితముగా నడిపించుకొచ్చింది ఎవరు? ఎవరు? పక్కనున్న మరి ఇశ్రాయేలు పెద్దల కాదు. ఎవరు నడిపించుకొచ్చాడంట ఆయన్ని? వాళ్ళని దేవుడు మాత్రమే. ధనిష్యుత్ర నీతిమంతుడిగా ఉంటే, యథార్థవంతుడిగా ఉంటే ఈ లోకము నీకు సహాయం చేయకపోవచ్చేమో, కానీ ఆపదలు అనేక రూపములు నీకు రావచ్చు, అనేక రూపములు రావచ్చు. కానీ ఆ ఆపదలు అన్నింటిలో నుంచి కూడా ఎవరు తప్పిస్తారట? ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే వాటిని రక్షించి వాటిల్లో నుంచి ఆపదల నుంచి తప్పించి సురక్షితముగా క్షేమముగా నిలబడతాడు. ధనిష్యుత్ర అర్థమవుతుందండి. అగ్నిగుణంలో మడమల మాడిపోయి మరి ప్రిసులుదా మరి హతమైపోవలసిన ఆ శద్రకు మెషకు అబదునుగుల్ని దేవుడు అగ్నిగుణంలోని క్షేమముగా లేవనెత్తాడు. ధనిష్యుత్ర క్షేమముగా లేవనెత్తాడు. అన్ని విషయములు కూడా ఆయనకు మహిమకర్తముగా జీవించడానికి సహాయం చేశాడు. ధనిష్యుత్ర అర్థమవుతుందండి. ఇంకొక మాట చెప్తాను ప్రియ సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో ఆ క్షణం మొదలుకొని ఈ లోకము ద్వారా నీకు శ్రమలు వస్తున్నప్పుడు ఆ శ్రమలో నువ్వేమనుకోవాలి తెలుసండి? ఆ శ్రమలో నువ్వేమనుకోవాలి? అవి నీ నాశనానికో నీ పతనానికో తీసుకెళ్తానికి కాదు. అవి నీ నాశనానికో నీ పతనానికో తీసుకెళ్తానికి కాదు. అది శ్రమ అనేది ఎప్పుడైతే నీతిమంతుడిగా యథార్థవంతుడిగా ఆయనకి ఇష్టమైన జీవితాన్ని ఎప్పుడైతే జీవిస్తూ ఆయనకి మహిమకర్థంగా ఎప్పుడైతే నువ్వు బ్రతుకుతావో నీకు ఈ లోకం ద్వారా శ్రమ వచ్చిందనుకోండి, ఆ శ్రమ నీకేమవుతుందో తెలుసండి? మేలవుతుంది. దావీదునికి మహాభక్తుడు ఏమంటాడు తెలుసండి? శ్రమ నాకు మేలాయును అంటాడు. శ్రమ నాకు మేలాయును అంటాడు. శ్రమ మనకి మేలు ఎందుకు అవుతుంది? శ్రమ మనకి ఎందుకు మేలవుతుంది? శ్రమ మనకి ఎందుకు మేలవుతుంది అంటే ప్రియ సహోదరులుగా ఆయన ఒకటే చెప్పాడు. చూడండి ఒకసారి మత్తయి సువార్త, యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్తున్న మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ వచనము 5లో 10 కాడి నుంచి ఒకసారి చదవండి. నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డమాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము గట్టిగా చేపలు కూడా మేము పడదాం. చూడండి, ఇక్కడ మనం గమనించవలసినది ఏంటంటే నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు. ఏంటంటమ్మా? నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు.
ఆలోచించండి. ఎందుకంటే నీతి నిమిత్తము హింసించబడినా, నిందించబడినా, శ్రమల పాలైనా, ఇబ్బందుల పాలైనా అది నీకు ధన్యతగా మారుతుంది తప్ప నిన్నేమాత్రము కూడా పతనానికి తీసుకెళ్ళేది కాదు. అది నీతి నిమిత్తం సుమి, దేవుని నిమిత్తము ఎప్పుడైతే నువ్వు నిందించబడతావో, శ్రమల పాలవుతావో, నిందించబడతావో, ఎన్నో రకాలుగా అర్థమవుతుందండి. ఇక్కడ మాట్లాడుతున్నాడు నీతి నిమిత్తం ఎప్పుడైతే నువ్వు నిలబెడతావో అర్థమవుతుందండి. ఈ జనులందరూ కూడా నీ మీద ఏం చెప్తారట? చెడ్డ మాటలన్నీ కూడా పలుకుతారట. అర్థమవుతుందండి. వీటిలన్నిటికి కారణం ఎవరు? ఇప్పుడు ఎందుకని? నీ పక్కవారు కాదు, నీ బంధువులు కాదు, నీ స్నేహితులు కాదు, సాతానుడు నీ ఆత్మీయకసం నీకు జీవితాన్ని పాడు చేయాలని, నిన్ను దేవునికి దూరపరచాలని చెప్పేసి ఎన్నో రకాలుగా సాతానుడు శోధిస్తూ ఉంటాడు అతను. కానీ ఈ శోధనలోనూ నీతి నిమిత్తము హింసించబడుతున్న వారు ధన్యులు. శోధన వచ్చింది కదా, ఇబ్బంది వచ్చింది కదా, ఈ యొక్క ఇరుకు వచ్చింది కదా అని చెప్పేసి నీవేమాత్రము కూడా దేవుని దూషించవలసిన పని లేదు. నువ్వు నీతిగా యథార్థముగా నువ్వు దేవుడికి లోబడి జీవిస్తే కనుక ఆ యొక్క లోబడి జీవిస్తున్న యొక్క సమయంలో నీకు శోధన వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా కానీ అన్నిట్లో కూడా నీకు దేవుడు సహాయం చేస్తాడు అని నమ్మాలి. ధనిష్యుద్ర నమ్మాలి. నమ్ముతున్నప్పుడే దేవుని యొక్క మహా గొప్ప కార్యాలు నువ్వు పొందుకోవచ్చు. ఎందుకంటే ఆలోచించండి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముగా ఉండొచ్చు, అనేక రకంగా రావచ్చు. కానీ వాటన్నిటిలో కూడా దేవుడైన యెహోవా నిన్ను రక్షిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో యోక్త అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరతను? యోక్త. అయితే అతను ఒక రాజుగారికి పుట్టిన కుమారుడు. అయితే ఈ రాజుగారికి ఇద్దరు భార్యలు. ఒక భార్య ఏమో ఇశ్రాయేల్ దేశానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఇశ్రాయేల్లో దేశానికి అంటే దేవునికి లోబడి జీవించిన ఒక వ్యక్తి. ఒక భార్య మాత్రము అన్యజనులకు సంబంధించిన ఒక స్త్రీ. అయితే ఈ యోక్త ఎవరు అంటే అన్యజనులకు స్త్రీకి పుట్టిన బిడ్డ. అయితే ఈ రాజుగారికి ఇద్దరు భార్యలు అవుతే మరి ఇద్దరు భార్యలు కూడా మరి భర్త దగ్గరే ఉంటున్నారు, రాజ్యంలోనే ఉంటున్నారు. ఆ రాజ్యంలో ఉన్నప్పుడు వీళ్ళు పుట్టిన తర్వాత ఈ పుట్టిన బిడ్డలు పెద్దవారయ్యారు. పెద్దవారయ్యిన తర్వాత ఈ యొక్క రాజుగారి యొక్క పెళ్ళి యొక్క భార్య పిల్లలు ఈ అన్యజనుల స్త్రీకి పుట్టిన బిడ్డ అయిన యోక్త దగ్గరికి వచ్చి, నీవు ఒక అన్యజనుల యొక్క స్త్రీకి పుట్టిన వ్యక్తివి కాబట్టి మా రాజ్యంలో మీకు ఏమాత్రము కూడా స్థానం లేదు. నా తండ్రి యొక్క అంటే మన తండ్రి యొక్క స్వాచ్ఛములు నీకు పాలు లేదు అని చెప్పారు. అర్థమవుతుందండి? మన తండ్రి యొక్క రాజ్యములో స్వాచ్ఛం మీకు ఏమాత్రం కూడా లేదంటే ఆస్తులో వాటా లేదు అని ఖచ్చితంగా చెప్పేశారు. ఖచ్చితంగా చెప్పేసి ఇంక ఇతను ఏం చేశారంటే ఆ ఊరు నుంచి వేరొక ఊరు తవరేశారంట. తనిష్యుద్ర. అర్థమవుతుందండి? గమనించండి నా ప్రియ సహోదరులారా, యోక్త ఆ దేశం నుంచి అక్కడున్న అన్నగారులు, అక్కడున్న పెద్దలు అందరూ కూడా ఇతను తవరేస్తున్నప్పుడు ఇతను టాను అనేక ఊరు అనుకుంటున్న ఊరు అది. చూడండి ఒకసారి న్యాయాధిపతులు 11వ అధ్యాయం ఫస్ట్ కానీ చదవండి ఒకసారి. ఒక్కరు చదవండి. యోక్త బలాజ్యుడు అతడు వేశ్య కుమారుడు. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడువు గనుక
మన తండ్రి ఎంట నీకు స్వాస్థ్యము లేదనిరి. యాఫ్త తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యాఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. చాలు ధనిష్యుతరా. ఇక్కడ చూడండి నా ప్రియసులుడా, ఎప్పుడైతే ఈ ప్రియ సహోదరి సహోదరుడా టోబు అనేక దేశానికి వెళ్ళిపోయాడు. అయితే ఆ టోబు యొక్క దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరంటే అల్లరమొక్క అంటున్నారా, అల్లరమొక్క. అయితే అల్లరమొక్క యొక్క మధ్యన యోక్త ఉన్నాడు, కానీ ఆ యొక్క అల్లరికి సంబంధించిన యొక్క ఆ గుణాలు మాత్రము ఇతనికి ఏమాత్రము కూడా అబ్బకుండా కాపాడుకున్నాడు. ఎలా ఉన్నాడు? అల్లరమొక్కతో ఉన్నాడు, కానీ అల్లరమొక్కతో ఆ భయంకరమైన భావాలు మాత్రము ఇతనికి రాకుండా అతను దేవుని యొక్క యథార్థతను, దేవుని యొక్క పట్ల భయభక్తులు కలిగి నీతిమంతుడిగాను యథార్థమంతుడిగా జీవించడానికి అతను చాలా భక్తి కలిగిన వాడై ఉన్నాడట ధనిష్యుతుడ. అర్థమవుతుందండి? అతను నీతిని కాపాడుకుంటూ ఉన్నాడు, అతను యథార్థతను కాపాడుకుంటున్నాడు. అతను ఎక్కడ సంచరిస్తున్నాడంట? అల్లరం యొక్క మోకల మధ్యన సంచరిస్తున్నాడు, కానీ అతని నీతిని అతని యథార్థతను కాపాడుకుంటూ బ్రతుకుతున్నాడు. ఈరోజున చూడండి, ఎంత నీతిపోడైనా ఎంత కరెక్ట్గా ఉన్నా కానీ అల్లరమొక్కుంటారు కొంతమంది. అంటే అల్లరమొక్క అంటే ఎవరనుకుంటున్నారు? ఎవరు తెలుసండి? వాళ్ళు తాగినవారు, పేకాట ఆడుతున్నవారు, భయంకరంగా వ్యసనాలకు లోపడుతున్నవారు. చాలామంది కూడా అల్లరమొక్క అంటే కొంతమంది భయంకరమైన చేష్టలు కూడా చేస్తూ ఉంటారు. ఆడవారు వెళ్తున్నప్పుడు భయంకరమైన చేష్టలు అల్లరి చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి భయంకరమైన భావాలు కలిగి ఉంటారు. అయితే ఈ నీతిపరుడు, యథార్థపరుడు, అన్ని విషయంలో కూడా దేనికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఇతను 2 రోజులు వాళ్ళతో కూర్చుంటే, 2 రోజులు వాళ్ళతో సావాసం చేస్తే వీడేమైపోతాడు? ఇప్పుడు వాళ్ళతో అంటే వాళ్ళకున్న అలవాట్లన్నీ కూడా వీడికి వచ్చేస్తాయి. చూడండి, చాలామంది కూడా లోకసత్తు కూడా ఉంది కదా, 6 నెలలు సావాసం చేస్తారంట, వారే వీరవుతారట. అర్థమవుతుందండి? కానీ ఈ యొక్క యోక్త మాత్రము అరలమోకంతో ఉన్నాడు, కానీ అర్థమవుతుందండి, వారితో మాత్రము కలవలేదు. వారి యొక్క చెడు అలవాట్లు కానీ చెడు భావాలు కానీ ఏమాత్రము కూడా యోక్తకు రాలా. అంటే రాలేదంటే ఇప్పుడు యోక్త ఎలాగున్నాడు? ఇప్పుడు నీతిపరుడుగాను యథార్థపరుడుగాను ఆయన యందు భయభక్తులు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఈరోజున మనమైనా సరే ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన సర్వోత్తమ సంఘంలోకి ఎప్పుడైతే చేర్చబడ్డామో ఇప్పుడు మనకి నీతి ఎలాగ ఏర్పరచబడ్డది? మనకి నీతి అనేది ఎలాగ ఏర్పరచబడ్డది? మనను బట్టి కాదు, దేని బట్టి మనకు నీతి ఏర్పరచబడ్డదంటే యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి మనకి నీతి అనేది ఏర్పరచబడ్డది. ధనిష్యుతుడా. అర్థమవుతుందండి? మనం చేసే యొక్క భక్తిని బట్టో, లేకపోతే మనం చేసే ప్రార్థనలు బట్టో, మనం చేసే యొక్క పుణ్యకార్యాలు బట్టో, వాటిని బట్టో మనము నీతిపరులుగా ముద్రించబడలేదు. దేన్ని బట్టి ముద్రించబడ్డాం? మనము యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి, ఆయన చేసిన యొక్క త్యాగాన్ని బట్టి మనం నీతిపరులుగా ముద్రించబడ్డాం. ఎప్పుడైతే ముద్రించబడ్డామో ఆ క్షణం మొదలుకొని మన నీతిని ఏం చేయాలి? కాపాడుకుంటూ ఉండాలి. యథార్థముగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప వారితో సావాసం చేసి వారితో కలిసిపోయే రీతిలో ఉండకూడదు. ధనిష్యుతురా. అందుకని ఇరిమితో కూడా ఏమన్నాడు? వారు తట్టు నువ్వు తిరగకూడదు, నీ తట్టు వారు తిరగాలి అన్నాడు. గట్టిగా చెప్పడం మేము పడతాం. దేవుడైన యెహోవా ఇరిమితో ఖచ్చితంగా చెప్పాడు, ఇర్మియా నీవు వారి తట్టు తిరగకూడదు, కానీ నీవు నీ తట్టు వారు తిరగాలని చెప్పేసి అన్నాడు. ఈరోజు చూడండి, క్రైస్తులు ఎంత భయంకరంగా ఉన్నారు చెప్పండి సారి. చెడు సావాసం చేస్తుంటే వారి తట్టు తిరిగిపోతున్నారు తప్ప. అర్థమవుతుందండి? మంచి యొక్క నడవడిక నడిచే యొక్క సావాసం అనేది నిజంగా కూడా చెడు తొందరగా బుద్ధది. అవునే కదా? యథార్థత మాత్రం నీతి మాత్రము సరంగా అబ్బదు ఎవరికని. అలాగే ఈ రోజున కూడా మంచి చెప్పువాడు ఎవడో కూడా మంచోడు ఎవడో, చెడు చెప్పు ఓడే,
చెడు నడవడక నడిపించేవాడే వారికి బాగా చోటిస్తూ ఉంటారు చాలామంది కూడా. ధనిష్యుత్తురా హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు చెప్పిన వెంటనే, వాళ్ళు పిలిచిన వెంటనే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని నుంచుంటారు ధనిష్యుత్తురా. కానీ అంతమాటు గద్దించి, అంతమాటు కూడా ప్రతి విషయంలో కూడా ఇలా జీవించాలి, ప్రతి విషయంలో కూడా ఇలా నడుచుకోవాలి అని, దేవుని యందు భయపడుతూ నడుచుకోవాలని చెప్పేసి ప్రతి విషయంలో కూడా గద్దించిన సేవకుడు ఇప్పుడు వారికి ఎలా ఉంటారో తెలుసండి, చెరగ్గా కనబడతాడు అన్నమాట. ఈడెంటర్ పట్టుకుంటూ తొలిడు అంత మాట చెప్తూ ఉంటాడు, ఎలా చేయాలని అంత మాట చెప్తాడు, పట్టుకుంటూ వదలడైనా అని చెప్పేసి అర్థమవుతుందండి. దైవజనుడు చూసేటప్పటికి ఆ సందులోని ఈ సందులో వెళ్ళిపోతాడు ధనిష్యుత్ర. ఎందుకని? మంచి ఎవరికి అబ్బదు, చెడు మాత్రం బాగా అబ్బుతుంది ధనిష్యుత్ర. అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రియ సోదరులారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. యోక్త కూడా చెడు సావాసముతో ఉన్నవారుతో సావాసం చేశాడు, కానీ వారి యొక్క భావాలు మాత్రం ఏమాత్రం కూడా తనకి రాకుండా కాపాడుకున్నాడు. ఎందుకంటే నీతిని అతను కాపాడుకుంటూ ఉన్నాడు. ఎందుకు నీతిని కాపాడుకున్నాడంటే అర్థమవుతుందండి, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయి, కానీ వాటన్నిటిలో కూడా దేవుడి వాళ్ళని రక్షిస్తాడు అన్న విశ్వాసమును బట్టి నీతిని కాపాడుకుంటున్నాడు యోక్త. గట్టిగా చెప్పలేదని శుద్ర. అర్థమవుతుందండి. నీతిపరుడు ఎప్పుడైనా సరే, నీతిపరుడికి ఎప్పుడైనా సరే దేవుడు సహాయం చేస్తాడైనా. ఆ యోత యొక్క అన్నగారులు అందరూ కూడా ఇతన్ని ఆ ఊరి నుంచి ఆ ఊరి నుంచి బయటికి గెంటేశారంట. తెలుసా మీకు? యోక్త అంటాడు, యోక్తను బయటికి గెంటేసిన తర్వాత యుద్ధానికి వచ్చారు. ఇశ్రాయేలు దేశానికి అమలేకులు అందరూ కూడా యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధానికి వస్తున్నప్పుడు ఇప్పుడు యోక్త యొక్క అన్నగారులు అందరూ కూడా యుద్ధానికి వెళ్ళలేకపోతున్నారు. యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు కావాలి? ఇప్పుడు యోక్త కావాలి. ఇంక యోక్త తప్ప ఇంకెవరో యుద్ధానికి వెళ్ళలేరు. ఎందుకంటే యోక్త బలాశూరుడు, యుద్ధసూరుడు, బలాశూరుడు. కాబట్టి ఎప్పుడైతే అమలేకులు యుద్ధానికి ప్రకటించారో ఇంక యుద్ధానికి వెళ్తానికి ఎవరు లేక ఇప్పుడు అన్నగారులు అందరూ కూడా పెద్దలు పిలిపించి, అయ్యా మరి యుద్ధానికి వెళ్ళాలంటే కనుక ఎవరు లేరు, అమలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళాలంటే ఎవరు లేరు, యుద్ధానికి వెళ్ళాలంటే ఒకే ఒకడు ఉన్నాడు, ఎవరంటే యోక్త ఒక్కడున్నాడు, అందు కాబట్టి యోక్త దగ్గరికి వెళ్ళమని చెప్పేసి అన్నగారులు పెద్దలకు చెప్తున్నాడు. ధనిష్యుత్ర పెద్దలకు చెప్తుండంటే ఎలాగెళ్ళమంటావు? ఒకప్పుడేమో అతను నిందించి అవమానపరిచి బయటికి గెంటేశారు. ఇప్పుడు నీకు ఆపద వచ్చిందని, శ్రమ వచ్చిందని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి అతను సహాయం అడిగితే ఏమంటాడు? అతను వస్తాడా అని పెద్దలు అంటే ఏదో రకంగా అతనికి నచ్చి చెప్పి తీసుకురండి అని పెద్దలు పంపించాడు అన్నగారులు ధనిష్యుత్రం. హల్లెలూయా. అర్థమవుతుందండి ఇప్పుడు సోదరా. ఆ పెద్దలు వెళ్తున్నప్పుడు అప్పుడు యోక్త వాళ్ళతో మాట్లాడుతున్న మాట ఏంటో మనం చదువుకుందాం ప్రియ సోదరులు. చూడండి 7 గణి చదువుకుందాం. అందుకు యోక్త, మీరు నాయందు పగబట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను త్రోలి వేసితిరే, ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్పాను ధనిష్యుత్రాము. చూడండి, ఇప్పుడు అన్నగాళ్ళందరూ కూడా ఇతను ఏం చేశారు? బయటికి గెంటేశారు. ఇప్పుడు ఉన్న మట్టికి వాళ్ళు బయటికి గెంటేస్తే ఎంత భయంకరంగా శ్రమ. అర్థమవుతుంది. కట్టు బట్టలతో బయటికి వెళ్ళిపోమంటున్నాడు అన్నగారులు. మన తండ్రి యొక్క ఇంటన, మన తండ్రి యొక్క స్వాస్థ్యము మీకు ఏమీ లేదు, నయ్య పైసా కూడా మీకు ఇవ్వము, అసలు ఏమాత్రము కూడా మీకు మరి ఇవ్వము అని చెప్పేసి బయటికి గెంటేశారు. అయితే ఆ బయటికి గెంటేసినప్పుడు ఎంత భయంకరమైన శ్రమ అతనికి, ఎంత శ్రమ. ఆ శ్రమలో ప్రియస్తులు ఎవరి మీద ఆధారపడి తెలుసండి? యోక్త దేవుడిని యెహోవా మీద ఆధారపడి దేవుని బడల యథార్థముగా నీతిపరుడిగా అతను కొనసాగుతున్న సమయంలో దేవుడు చేసిన మహా గొప్ప కార్యమని తెలుసండి. గెంటేసిన వారే ఇప్పుడు యోక్త దగ్గరికి వచ్చారు. ధనిష్యుత్ర గెంటేసిన వారే యోక్త దగ్గరికి వచ్చారు. గెంటేసిన వారి యోక్త దగ్గరికి రావడానికి కారణం ఏంటి తెలుసండి ప్రజలుడా?
ఆలోచించ నీతిమంతులకి కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయి, కానీ వాటిలన్నిటిలో కూడా ఎవరు సహాయం చేస్తారంటే ఇప్పుడు దేవుడే సహాయం చేస్తాడట, యెహోవా చేస్తాడట. ప్రేసం వల్ల అర్థమవుతుందండి. అన్నగాళ్ళు త్రోసివేశారు, అన్నవాళ్ళు గెంటేశారు, అన్నగాళ్ళు గెంటేశారు కదని చెప్పేసి ఇప్పుడు ఇతను ప్రేసలుడా కోర్టులో దావేశాడా? చెప్పరేటి? కోర్టులో దావేసి కేసు పెట్టి అనేక రకాల అనేక విధాలుగా మరి ఆ యొక్క అన్నగాళ్ళందరికీ గలిబిలి చేస్తున్నాడా? కష్టాలు పెడుతున్నాడా? లేదు. బయటికి కాముగా బయటికి వెళ్ళిపోయాడు అంతే. అతను అన్ని వాళ్ళు ఎన్ని శ్రమలు పెట్టినా, ఎన్ని భయంకరంగా అతను వాళ్ళు గెంటేసినా కానీ కాముగా బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి అతను గాక ధైర్యము అంటే, దేవుడిని యెహోవా నా ఆపదలన్నిటిలో కూడా సహాయం చేస్తాడు, నన్ను రక్షిస్తాడు అన్న విశ్వాసముతో, నమ్మకముతో. అర్థమవుతుందండి. ఆ నమ్మకాన్ని బట్టి బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోతే అల్లరమ్మొక్కలు వచ్చారు, కానీ అల్లరమ్మొక్కలతో మరి ఉన్నాడు, కానీ వాళ్ళ యొక్క భయంకరమైన భావాలు ఏమాత్రం కూడా ఇతనికి అంటకుండా భద్రముగా తన నీతిని, తన యథార్థతని కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్న యొక్క సమయంలో దేవుడు చేస్తున్న మహా గొప్ప కార్యం ఏంటంటే, గెంటేసిన వారు ఇతని దగ్గరికి వచ్చి తన సహాయం అడుగుతున్నారు. ఏమన్నాడు యోక్తపుడు? నీకు శ్రమ వచ్చిందని ఇప్పుడు నన్ను సహాయం అడుగుతున్నారా? అర్థమవుతుందండి. ఆలోచించండి. శత్రువులు ఇప్పుడు యోక్తకి ఎలాగైపోయారు? మిత్రులుగా మారిపోయారు. ఎలా ఇప్పుడు అసలే అటువంటి కార్యం ఎవరు చేశారు? ఇప్పుడు యోక్త నిమిత్తం ఎవరన్నా మరి యోక్త నిమిత్తం అతని యొక్క తరపున ఎవరన్నా వెళ్ళి మాట్లాడారా? అన్నగారులతోటి మాట్లాడలేదు. ఎవరు మాట్లాడారు? దేవుడే మాట్లాడాడు. ధనిష్యుత్తురా. అర్థమవుతుందండి. ఎప్పుడైతే యోక్త ఇలాగొచ్చేసాడో అమలేకులు యుద్ధానికి వచ్చారు. ధనిష్యుత్తురా యుద్ధానికి వచ్చారు. ఆ యుద్ధములు ఎవరు జయిస్తారు అంటే యోక్త ఒక్కడే తప్ప ఇంకెవరు మన దేశంలో ముందుకెళ్ళలేరు. కాబట్టి అతనే రావాలని చెప్పేసి అతని సహాయం కోరుతున్నారు. మదనిష్యుత్తురా. ఈ రోజున నీతిపరుడుగా ఉంటే కనుక, యథార్థపరుడుగా ఉంటే కనుక ఆపదలన్నింటిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ధనిష్యుత్తురా. అర్థమవుతుందండి. ఆలోచించండి నా ప్రేసులురా. నిన్న నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయి, కానీ వాటిలన్నింటిలో కూడా దేవుడే రక్షిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు. ధనిష్యుత్తురా. అర్థమవుతుందండి. యోక్త కూడా జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చినాయి, కానీ ఆపదలన్నింటిలో కూడా ఎవరు సహాయం చేస్తున్నారు? ఇప్పుడు దేవుడు చేశాడు. దేవుడు చేశాడండి. ఆ కార్యాన్ని బట్టి కార్యము యోక్త జీవితంలో జరగడానికి కారణం ఏంటంటే, అర్థమవుతుందండి, యోక్త నీతిపరుడుగా ఉన్నాడు కాబట్టి ఈ దేవుని యెడల ధనిష్యుత్తురా. దేనికి స్తోత్ర. అర్థమవుతుందండి. ఆలోచించండి ప్రియసులరా. నీ యొక్క యథార్థతని, నీ నీతిని ఏమాత్రము కూడా అది భ్రష్టత్వం పట్టించుకోనివ్వకు. నీ జీవిత కాలం అంతా కూడా దేవుడిచ్చిన యొక్క నీతిని, దేవుడిచ్చిన యొక్క యథార్థతని నువ్వు కాపాడుకుంటూ ఉండు. ఆ నీతి, ఆ యొక్క నీతి, ఆ యథార్థత, ఆయా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే యొక్క జీవితము నిన్ను కాపాడుతూ ఉంటుంది, ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంది. చాలామంది కూడా అనుకుంటారు జస్ట్ మిస్ అండి, అసలే ఆ భయంకరమైన ప్రమాదం జరిగిపోవాలి, అసలు మనిషి ఉండకూడదు, జస్ట్ మిస్ అయిపోయిందండి. జస్ట్ మిస్ ఎలాగైపోయింది? ప్రమాదం జరగవలసిన యొక్క సిచ్యువేషన్ బట్టి జస్ట్ మిస్ ఎలాగైంది? దేవుడిని యెహోవా వారికి తోడై ఉన్నాడు కాబట్టి ధనిష్యుత్తురా. అర్థమవుతుందండి. అలా చేస్తాడు, కంపల్సరిగా చేస్తాడు. ఖచ్చితంగా నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, అటువంటి కార్యాలు. అర్థమవుతుందండి. నీతిమంతులకి ఆపదలు రావనుకోకండి, వస్తాయి కంపల్సరిగా. రావనుకుంటున్నారా? ఆది అపొస్తలులైన వారికి ఎన్ని ఆపదలు, ఎన్ని శోధనలండి. వాళ్ళు తప్పులు చేశారా? వారు పాపాలు చేశారా? ఎందుకు వచ్చినాయి వాళ్ళకి? నీతిమంతులకి అనేకమైన ఆపదలు వస్తాయి కంపల్సరిగా. కానీ వాటన్నింటిలో కూడా ఎవరు తప్పిస్తాడట? దేవుడే రక్షిస్తాడు. ధనిష్యుత్తురా. అర్థమవుతుందండి. పరిశుద్ధ గ్రంథంలో సౌలునిక మహారాజు ఉన్నాడు. అమ్మా, సౌలునిక మహారాజు ఉన్నాడు. ఈ సౌలునిక మహారాజుకు కూడా ఫిలిప్తీయుక దేశంలో నుంచి యుద్ధానికి వచ్చారు. ఈ ఫిలిప్తీయుక దేశంలో నుంచి యుద్ధానికి వస్తే, ఫిలిప్తీయులు యుద్ధానికి వస్తే
వాళ్ళు జయించాలి. జయించాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దేనికి స్తోత్ర, యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే కనుక ఇతని బలం సరిపోవట్లేదు. అమ్మా వింటున్నారా? ఇతని బలం సరిపోవట్లేదు. ఇతని బలం సరిపోవట్లేదని చెప్పేసి ఇప్పుడు ఈ సౌలునిక మహారాజు దేవునికి మొరపెడుతున్నాడంట. దేవునికి మొరపెడతాడు. దేవునికి ఎంత మొరపెట్టినా కానీ దేవుడి దగ్గర నుంచి ఏమాత్రం కూడా సమాధానము రావట్లేదు. దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎందుకు సమాధానం రావట్లేదు అతనికి? చెప్పరేటి? దేవునికి మొరపెడుతున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఏ సమాధానం రావట్లేదంటే, ఏ విధమైన సహాయము అందట్లేదంట. దేవునికి సహాయం ఏమాత్రం కూడా అందట్లేదట. అదేంటిది? ఇప్పుడు సౌలునిక మహారాజుని ఎవరు ఎన్నుకున్నారు? స్వయంగా దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఇష్టపడి ఎన్నుకున్నాడు. దేవుడు ఇష్టపడి ఎన్నుకున్న యొక్క ఈ సౌలు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎందుకు సమాధానం రావట్లేదు? దేవుడు ఎన్నుకున్నాడు కదా, దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి ఎందుకు సమాధానం రావట్లేదు ఇప్పుడు దీనికి, ఇతనికి? దేవునికి స్తోత్ర. సమాధానం ఏమాత్రం కూడా రాకపోతే అటువంటి సమయంలో దైవజనుడి యొక్క సమూయేలు ప్రవక్త చనిపోతే ఆ చనిపోయిన యొక్క సమూయేలు ప్రవక్త యొక్క ఆత్మ బయటికి రావాలని చెప్పేసి ఒక శుద్ర పూజలు చేస్తున్న ఆమె దగ్గరికి వెళ్ళి కొంత డబ్బు ఇచ్చి పూజలు చేయించి చనిపోయిన ఆ యొక్క సమూయేలు ప్రవక్త యొక్క ఆత్మ బయటికి రప్పించుకున్నాడు. బయటికి రప్పించి అప్పుడు బయటికి రప్పించిన తర్వాత అప్పుడు సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు ఎవరిని? సౌలైన మహారాజుని. ఏమని అడుగుతున్నాడు? ఒకసారి 1వ సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథము 28వ అధ్యాయము 15 కాడి నుంచి చదువుకుందాం. సమూయేలు పైకి రమ్మని నువ్వెందుకు తొందరపడుతువని సౌలుని అడగగా, సౌలు నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిష్తీయులు నా మీదకి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను వెడబాసి ప్రవక్తల ద్వారా నేను స్వప్నం ద్వారా నేను నాకేమీ సెలవీకి ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పటకై నిన్ను దేనిష్యుత్ర. బహుశ్రమలో ఉన్నాడంటారు సౌలైన మహారాజు. బహుశ్రమలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడి దగ్గర నుంచి కానీ స్వప్నం దొరక కానీ దైవజనుడి దొరక కానీ ఏ రూపంలో కూడా అతనికి సహాయం అందట్లేదట. దేవుడు ఎన్నుకున్న ఆ యొక్క సౌలుకి దేవుడి దగ్గర నుంచి ఎందుకు రావట్లేదు? ఆయన ఎన్నుకున్నాడు, ఆయన దగ్గర నుంచి ఏమాత్రం కూడా సహాయమో అందట్లేదు. అర్థమవుతుందండి? యోక్తకు సహాయం చేశాడు కదమ్మా దేవుడు. శద్రకు మేషకు అబద్దునుగోలకు దేవుడు సహాయం చేశాడు కదమ్మా. దానియేలుకి సహాయం చేశాడు కదా. మరి సౌలునికి మహారాజుకి ఎందుకు చేయట్లేదు దేవుడు? దేవునికి స్తోత్ర. అందుకనే ఆపదలు రెండు రకాలుగా ఉంటాయని చెప్పాను కదా. ఒకరికి నీతిమంతులకు ఉంటుంది, ఒకళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళకి కూడా ఉంటుందని చెప్పాను కదా. అయితే నీతిమంతులకి వచ్చే ఆపదల్లో అన్నిటిలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా జీవించే వారికి దేవుడు ఏమాత్రం కూడా సహాయము చేయడు. ఈ సౌలునిక మహారాజుకి ఎందుకు దేవుడు సహాయం చేయట్లేదు అంటే, సౌలునిక మహారాజు లోకం మీద ఆధారపడ్డాడు. లోకములో ఉన్నవారి మీద ఆధారపడ్డాడు, మనుష్యుల మీద ఆధారపడ్డాడు. ధనిష్యుత్తుడా, మనుష్యుల మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో ఇంక దేవుడి దగ్గర నుంచి ఏ సహాయం నీకు అందదో ఖచ్చితంగా చెప్తున్నాను నేను. యోక్త మనుష్యుల మీద మనుష్యుల మీద ఆధారపడ్డా? యోక్త ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడి దగ్గర సహాయం అందించింది. కానీ సౌలు మాత్రము ఎవరి మీద ఆధారపడ్డా తెలుసండి? మనుష్యుల మీద ఆధారపడ్డాడు. మనుష్యుల మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడి దగ్గర నుంచి సహాయం అతనికి అందట్లేదు. ఆలోచించండి ప్రియ సహోదరుడా, మనుష్యుల మీద ఆధారపడుతున్నవాడు నీతి తప్పుతాడు. ధనిష్యుత్తుగా మనుష్యుల మీద ఆధారపడుతున్నవాడు నీతి తప్పి ప్రవర్తిస్తాడు వాడు. అవునే కదా? ఆలోచించండి. సౌలు అడుగుతున్నాడు, సమూయేలు ప్రవక్త అడుగుతున్నాడు,
దేవుని ఆజ్ఞను ఎందుకు నువ్వు మీరావు? దేవుని చెప్పిన మాట ప్రకారం ఎందుకు నడుచుకోలేదు? బలి అర్పించుట కన్నా దేవుడికి మాట వినుటియే శ్రేష్టము కదా సౌలు అంటే, అప్పుడు అంటున్నాడు, అయ్యో మనుష్యుల యొక్క మాట విని మహాపాపము చేసి తినే అన్నాడు. దినశుద్ధుడా, సౌలుకి దేవుడు ఎందుకు దూరం అయిపోయాడు అంటే, దేవుడు కన్నా ఎవరికి ఎక్కువ ప్రాముఖ్యమైన స్థానం ఇచ్చాడు? దేవుడి కన్నా ఎవరికి ప్రధానంగా స్థానం ఇచ్చాడు అంటే, మనుష్యులకి ఇచ్చాడు ప్రధానంగా స్థానం. అర్థమవుతుందండి? ఎప్పుడైతే మనుషులకి ఇచ్చాడో, మనుషుల మీద ఆధారపడ్డాడో, వెంటనే దేవుడి సహాయం కట్ అయిపోయిందన్నమాట. అర్థమవుతుందండి? బహుశ్రమలు వచ్చినప్పుడు, భయంకరంగా ఆపదలు వచ్చినప్పుడు, ఆపదల్లో దేవునికి సహాయం ఏమాత్రం కూడా అందట్లేదు. చెప్పండి ఏమ్మా, చాలామంది కూడా వాళ్ళకు వచ్చే శ్రమలు బట్టి, ఆపదలు బట్టి, అమ్మా ఇరుకులు బట్టి చాలా భయంకరంగా వారు ప్రయత్నం చేస్తారు ఆపదల నుంచి తప్పించుకోవాలని. కానీ ఏమాత్రం కూడా వాళ్ళకి సహాయము అందదు. ధనిష్యుత్ర హల్లెలూయా. మంది అలాగే చాలా కష్టపడతారు. వచ్చే సోదలు బట్టి, వచ్చే ఇబ్బందులు బట్టి వాడిని ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి, ఏదో రకంగా మరి దాన్ని చక్కబెట్టుకోవాలని చెప్పి ఎన్నో ప్రకాలుగా ప్రయత్నం చేస్తారు. కానీ ఏ రూపంలో కూడా వాళ్ళకి సహాయము అందదు. అటువంటి సమయంలో చాలామంది కూడా ఏడుస్తారు, బాధపడతారు. ధనిష్యుత్ర. అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా? కానీ నేను చెప్తున్నాను, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకముగా ఉంటాయి. కానీ వాటిలన్నింటిలో కూడా ఎవరు సహాయం చేస్తారట? దేవుడే సహాయం చేస్తాడట. అర్థమవుతుందండి? అసలు సౌలు జీవితంలో ఎందుకు ఆ యొక్క సహాయం అందట్లేదు? దేవుడి దగ్గర నుంచి సహాయం ఎందుకు అందట్లేదు అంటే, ఇక్కడ దావీదు యొక్క మహాభక్తుడు ఒక మాట అంటాడు. చూడండి ఒకసారి ప్రియసులుదా. దావీదు కీర్తన 66వ అధ్యాయం 18వ అధ్యాయం చదువుకుందాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును. ధనిష్యుత్రా. ఏమంటాడమ్మా దావీదు యొక్క మహాభక్తుడు? నా హృదయములో నేను పాపమును లక్ష్య పెట్టిన ఎడలా. అర్థమవుతుందండి? దేవునికి ఎంత ప్రార్థన చేసినా కానీ నా ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా ఆలకించడు. అర్థమవుతుందండి? హృదయములో ఎప్పుడైతే దేవునికి విరోధమైన పాపము ఆలోచనలు వస్తున్నాయో, ఆ పాపం యొక్క భావాలు ఎప్పుడైతే వస్తున్నాయో, ఆ పాపం యొక్క భావాలు బట్టి దేవుడి దగ్గర ఎంత ప్రార్థన చేసినా కానీ మనకి ఏమాత్రం కూడా. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడు? బహుశ్రమలో ఉన్నాను, దేవునికి మొరపెడుతుండగా దేవుడి దగ్గర నుంచి ఏమాత్రం కూడా స్వప్నం దొరక కానీ, దైవజన రూపంలో కానీ, ఏ రూపంలో కూడా దేవుడు నాకు సహాయము అందట్లేదు అంటున్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు కదా, ఆలకించే దేవుడు కదా, దేవుడు సహాయం చేసేవాడు కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశంలో మూలుగులు అంటే వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఆ మూలుగులు దేవుడు ఆలకించలేదా? సహాయం చేశాడు కదా. మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు ప్రార్థనలు ఆలకించినప్పుడు సౌలు యొక్క ప్రార్థన ఎందుకు ఆలకించలేకపోవట్లేదు? ఎందుకు ఆలకించట్లేదంటే సౌలు యొక్క హృదయంలో పాపపు యొక్క భావాలు అల్లుకున్నాయి. ఏంటి ఆ పాపం యొక్క భావాలు అంటే, పొరుగువారి విషయంలో అసూయ, ద్వేషము, పగ, కక్ష, భయంకరమైన భావాలు, కోపతాపాలు, ఇవన్నీ కూడా సౌలులో ఉన్నాయి. తన యొక్క హృదయంలో పాపం యొక్క భావాలు ఉన్నాయి. ఎప్పుడైతే పాపం యొక్క భావాలు అనేవి అతని యొక్క హృదయంలో చోటు చేసుకున్నాయో, ఆ చోటు చేసుకున్న వాటిని బట్టి మరి అవన్నీ కూడా హృదయంలో ఉంచుకుని దేవునికి ప్రార్థన చేస్తే ఏ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదట. అర్థమవుతుంది వాక్యము? ఏమన్నాడు దావీదు యొక్క మహాభక్తుడు? నా హృదయములో పాపం యొక్క భావాలు చోటు చేసుకుంటే కనుక ఎంత ప్రార్థన చేసినా నా మొర దేవుడు ఆలకించకపోవును. అర్థమవుతుందండి? నీతిపరుడికే దేవుడు సహాయం చేస్తాడంటే అర్థమవుతుందండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారని చెప్పేసి వాక్యం చెబుతుంది. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రార్థన అంటే నీకు అన్ని విషయంలో కూడా దేవునికి సహాయం చేయాలంటే కనుక ఇప్పుడు దేవునికి ఎదుట అని ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా ఉండాలి? నీతిపరుడుగా ఉండాలి, నీతిపరురాలుగా ఉండాలి. ఎందుకంటే నీతిపరులకి అనేకమైన ఆపదలు వస్తాయి. కానీ ఆపదలన్నింటిలో కూడా ఎవరు సహాయం చేస్తారట?
దేవుడే సహాయం చేస్తాడు. చెప్పండి, ఇప్పుడు ఇప్పుడు నీతి యథార్థత అనేది మానవుడికి ముఖ్యం కదా? ముఖ్యం కదా. ఇప్పుడు నీతి ఎక్కడి నుంచి వచ్చింది మనకి చెప్పాలి. నీతి మనకి ఎలాగ ఏర్పరచబడ్డది? మనమే తెచ్చేసుకున్నాం. అది పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనుష్యుడి యొక్క నీతి దేవునికి ఎదుట మురుకు వంటిది అన్నాడు. మనుష్యుడి యొక్క నీతి దేవునికి ఎదుట మురుకు వంటిది అన్నాడు, పనికి మాలినది అన్నాడు. మరి నీతి అనేది మనకు ఎనగర్పరచబడ్డది అంటే యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారాగా మనకు నీతి అనేది ఏర్పరచబడ్డది ధనిష్యుద్ధుగా. కాబట్టి ఆ నీతి మన చనిపోయే వరకు కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకోవాలి. ఎందుకు కాపాడుకోవాలి? ఆపదలు వచ్చినప్పుడు ఆపదలో సహాయము చెయ్యాలంటే, సహకారముగా దేవుడు మనకు సహకారముగా ఉండాలంటే మన నీతి కంపల్సరిగా ఉండాలి. ఆ నీతిని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన నీతిని కాపాడుకోవాలి. ఆ నీతిని కాపాడుకోకపోతే కనుక ఇంకా నీ జీవితము ఎందుకు పనికి రాకుండానే పోతుంది. దేవునికి స్తోత్ర. అర్థమవుతుందండి. ఇప్పుడు సౌలు ఏమైపోయాడు చెప్పండి? సౌలు ఏమైపోయాడు? నాశనానికి వెళ్ళిపోయాడు. ఎందుకంత భయంకరంగా నాశనం అతను కొని తెచ్చుకున్నాడు? ఎందుకు తెచ్చుకున్నాడు? అర్థమవుతుందండి. మనుష్యుల యొక్క మాట విని మహాపాపము తెచ్చుకుంటుని అన్నాడు. అంటే మనుష్యుల యొక్క మాట వినటం వలన కూడా మన పాపంలో పడిపోయే అవకాశము ఉంది. అందుకనే యోక్త అల్లరమోకలతో ఉన్నా కానీ అల్లరమోకల యొక్క భావాలు మాత్రము అసలు అతని ఛాయలకు కూడా రానవలేదు ధనిష్యుత్ర. ఎందుకంటే మనుష్యుల యొక్క మాటను వినటం వలన మహాపాపము తెచ్చుకుంటాం కనుక నువ్వు దేవుని మాట విను, దేవుని యొక్క మాటకు లోబడు. ఎందుకు అంటే దేవుని యొక్క మాటే నేను నీతిమంతుడిగా చేస్తుంది. ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. నా జీవితంలో ఎన్నో ఆపదలు వచ్చినాయి. ఒక రకంగా కాదు, ఎన్నో ఆపదలు వచ్చినాయి. ఆపదలన్నింటిలో కూడా నాకు సహాయం చేసేది ఎవరు? దేవుడే. ఆ దేవుడు లేకపోతే ఈ రోజున ఈ స్థితిలో నేను ఉండలేను. కాబట్టి నీ జీవితంలో ఇప్పుడు నీకు దేవుడు నీతిని ఇచ్చాడా లేదా? మరి ఆ నీతిని నువ్వు కాపాడుకుంటున్నావా? ఆ నీతి నువ్వు కాపాడుకోకపోతే కనుక ఇంక దేవుడి దగ్గర నుంచి ఏమాత్రం కూడా నీకు సహాయము అందదు. సౌలుకి దేవుడు నీతి ఇచ్చాడు. దేవుడి దగ్గర నుంచి ఒక నీతిని ఇచ్చాడు దేవుడు. కానీ సౌలు కాపాడుకోలేకపోయాడు కాబట్టి అతను పోగొట్టుకున్నాడు. కాబట్టి అతని యొక్క శ్రమల దినాల్లో, ఆపదల దినాల్లో దేవునికి మొరపెడుతుంటే దేవుడి దగ్గర నుంచి ఏమాత్రం కూడా సమాధానము రావట్లేదు. కాబట్టి గ్రహించుకుని ఈరోజున నీ జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు, శోధనలు నీకు రావచ్చు. ఆ శ్రమల్లో, నా ఇబ్బందుల్లో, ఆ ఇరుకుల్లో దేవుడైన యెహోవా నీకు సహాయం చేస్తున్నాడా? దేనికి స్తోత్ర. కానీ ఆ శ్రమలు తట్టుకోలేక కొంతమంది ఇబ్బందులు తట్టుకోలేక చనిపోయిన వారు లేరా? చెప్పండి, లేదా? ఉరి తీసుకునే వారు చాలామంది ఉన్నారు. పాయింట్స్ దాగి చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అకాల మరణాలు ఎందుకు వాళ్ళకి వస్తున్నాయంటే శ్రమలు తట్టుకోలేక చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. అర్థమవుతుందండి. ఇప్పుడు అక్కడ దగ్గర ఎందుకండి? సౌలు కూడా ఎలా చనిపోయాడు చెప్పండి? తానుకు తానే తన యొక్క బొడ్లో ఉన్న కత్తి తీసుకుని తనకు తానే శిరసాంధ్రం అంటే శిరస్సును నరికేసుకున్నాడట. అంటే ఇప్పుడు సౌలు ఏం చేసుకున్నాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక మాటతోటి ధనిష్యుత్తురా. వచ్చే శ్రమలు తట్టుకోలేక, వచ్చే ఇబ్బందులు తట్టుకోలేక, వచ్చే ఇరుకులు తట్టుకోలేక, శోధనలు తట్టుకోలేక, ఇదిగో ఆ ఫిలిష్తీయుల దేశంలో ఉన్న వారి చేతిలో చచ్చిపోయే కన్నా నా దగ్గర ఉన్న యుద్ధ సామగ్రులు మోస్తున్న వాడి చేతిలో చనిపోతే బెటర్ అని చెప్పేసి ఆయన చంపనంటే తనకు తానే చచ్చిపోయాడు. ఆత్మహత్య చేసుకున్నాడు ఒక మాటతోటి సౌలు. వచ్చే శ్రమలు తట్టుకోలేక.
శ్రమను తట్టుకోలేక భరించుకోలేక చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారండి భూమి మీద. ఎందుకు అంత భయంకరంగా ప్రమాదం వాళ్ళ జీవితంలోకి రావడానికి కారణం ఏంటి అంటే, వచ్చినప్పుడు కూడా దేవుడి దగ్గర నుంచి సహాయం రాకపోవడానికి కారణం ఏంటంటే, దేవునికి విరోధమైన పాపం వారి హృదయంలో పెట్టుకున్నారు కనుక. ఇది గ్రహించుకోండి ప్రియసోదరులారా. నీతి నిన్ను కాపాడుతుంది, కంపల్సరిగా యథార్థత నిన్ను కాపాడుతుంది. ఇది గ్రహించుకుని ఆయనకు మహిమకరమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాతి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వాదంతోనూ దీవునితోనూ నింపబడిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారి మహిమలనక పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటూ, మరి ఈ నీ దివ్యమనే మాటలు నాతో మాతో అందరితో కూడా మాట్లాడడం, ఈ యొక్క దివ్యమనే మాటలు వాట్సాప్ ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా వింటున్న వారికి వారి కుటుంబాలకు కూడా నీ పరలోక బాధలను ఆశీర్వాదంతో నింపి ఆత్మస్వరంగా కట్టుకోతండి. నీతిమంతులకు కలుగు ఆపతులు అనేకముగా ఉంటాయి, కానీ మరి వాటిలన్నిటిలో కూడా యెహోవా వాళ్ళని రక్షించును తప్పించునని మాట్లాడుతున్నావు తండ్రి. అవనయ్యా, నీతి అనేది ఈరోజున భూమి మీద బహు తక్కువగా ఉంది ప్రభా. ఎక్కడ చూసినా దుర్మార్గము, ఎక్కడ చూసినా అసూయ, ద్వేషము, కోపతాపాలు, భయంకరముగా పగలు, కక్షలు ప్రభా, భయంకరంగా పాపముతో నిండి ఉన్న యొక్క మనుషులు ప్రభా ఎక్కువైపోయిన తండ్రి ప్రభా. నీతి అనే యొక్క పరిశుద్ధాత్మన ప్రాముఖ్యమైన స్థానము బహు తక్కువగా ఉంది ప్రభా. కనుకే ఈరోజున ఎక్కడ చూసినా కలహాలతో ప్రభా, ఇబ్బందులతో, సోదరులతో, కుటుంబాల్లో కూడా మనశ్శాంతి లేని యొక్క కుటుంబంలో ప్రభా పడి ఉన్నారు తండ్రి. కనుక నువ్వే సహాయం చేసి నీ కృపలో మమ్మల్ని అందరినీ కట్టుకోమని, నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభు నేస్తున్నామని సమస్తం అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమను బట్టి